నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీని నిర్వహించారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం, మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है। నంద్యాల పెద్ద ఆయన ఎన్ఎండి ఫరూక్ గారు సుదీర్ఘంగా 40 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి నంద్యాలకు ఏం కావాలని తెలిసిన ప్రతి సందులో గల్లీలో చేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ రోజు నంద్యాల విషయాల్లో అన్ని విధాలుగా అన్ని ప్రజలుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మన మంత్రివర్యులు కూడా మన నంద్యాలకు ఎంత చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఆయన తనయుడు ఫిరోజ్ గారు కూడా నిర్వహించిన ఈ ఎన్టీ రామారావు గారి నివాళికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రోజు ఆ మహానుభావానికి మనం నివాళులు అర్పిస్తున్నందుకు ఎంతో సంతోషపడాల్సిన విషయంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. మన మాజీ ముఖ్యమంత్రి, ఒక నట సామ్రాటుడు మన నందమూరి తారక రామారావు గారి 29th వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనం ఇక్కడనే ఈ ప్లేస్ లోనే ప్రతిసారి మనం పదవిలో ఉన్నా కానీ లేనా కానీ ఎప్పుడు ఇట్లాంటి మహానాయకుడికి ఏ రోజు మర్చిపోలేదు. మనం ఎప్పుడు నేను కానీ మా కార్యకర్తలు కానీ మా సీనియర్లు కానీ 40 సంవత్సరాలు పార్టీ ఏ రోజు స్థాపించారో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మా ఎంబడి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యకర్తలు దొరకాలంటే మాకు కూడా చాలా అంటే చాలా ఆనందం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఇట్లాంటి ఒక పార్టీని నమ్మి 40 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడు వెనకాల ఉన్నారంటే అది చాలా చాలా అసలు చరిత్రలోనే మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవతలు వస్తాయి. ఎన్ని ఇది వచ్చినా ఫేస్ చేసి మనం అపోజిషన్ లో ఉన్నా గానీ వాళ్ళ అపోజిషన్ ఎంత మంది టార్చర్ పెట్టినా గానీ ఎంత మంది మీద రౌడీ షీట్లు వేసినా గానీ గట్టిగా నిలబడి గట్టిగా జెండా మోసిన పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం కార్యకర్తలు, నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నాయకులే. కానీ ఖచ్చితంగా మళ్ళీ మనం కంపల్సరీ ఇక్కడి నుంచి నంద్యాలలో ఎప్పుడు లేని చరిత్రలో తెలుగుదేశం కార్యకర్తల్ని గట్టిగా మనం ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ వచ్చిన ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెలాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగు. ఎన్నో పేద ప్రజలకు అన్న క్యాంటీను, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన సర్వనాశనము మరి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నారు. అలాగే మేము ఎల్లప్పుడూ మా స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారికి గుర్తు చేసుకోవాలి. ఈరోజు తెలుగు గంగా నీళ్ళు వస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యమే. కాబట్టి ఈసారి నంద్యాలలో ప్రతిసారి మన ఎన్ఎండి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో, మన ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం